మొట్టమొదటి వచనం నుంచి 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి వ్యతిరేకత ఉన్నా కానీ పని ఆగలేదండి. నిజంగా వ్యతిరేకత ఉంది. ప్రారంభం నుంచి చూద్దాం మనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని, చూడండి, గోడ కట్టుచున్న ముందేమో కట్టుతాకు బయలుదేరినప్పుడు వచ్చారు గోడలు కడతారంట, ఆ, వచ్చారు అన్నట్టుగా మాట్లాడారు కడతాకు వచ్చినప్పుడు. ఇప్పుడేంటి, గోడ కడుతున్నప్పుడు సగం గోడలు లెక్సే టైంకి వాళ్ళు ఆ వార్త విని చూడండి, వాళ్ళు ఉన్నటువంటి ఉక్రోషం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సబ్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. చూడండి, కోపం తెచ్చుకున్నాడు. ముందు బయలుదేరారు, కడతాకు వస్తున్నారంట అని ఈ తెలియగానే ఫస్ట్లో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక హాఫ్ వరకు ఎత్తు వరకు ప్రాకారాలు కట్టే టైంకి ఆ వార్త మీద చెవిని వినపడగానే వాళ్ళు కోపం వచ్చేసిందంట, ఎగతాళి చేశారట. మిగులు కోపించి రౌద్రుడై, ఈ సబ్బలిట అన్నవాడు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షామ్రోను దండు వారి ఎదుట ఉన్న తన స్నేహితుల ఎదుటను ఎట్లనను. సో షామ్రోను అంటే తన స్నేహితులు, అంటే ఎవరి స్నేహితులు? సబ్బలిటు స్నేహితులు, అంటే గ్యాంగ్ వెనకాల ఉన్నారనమాట. వాళ్ళతో అంటాడంట ఏమని, దుర్బరులైన ఈ యూదులు ఏమి చేయరు, తమంతట తామే ఈ పని ముగింతురా, బళ్ళు అర్పించి బలపరుచుకుందిరా, ఒక దినమందే ముగింతురా, కాల్చబడిన చెంతను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా? ఎస్, చేస్తారు. వారి వెనక ఉన్నది ఎవరో? దేవుడని యెహోవాయే. వారు నడిపించేది ఆ ప్రాకారాల పని ప్రారంభించడానికి ప్రేరేపించి కూడా దేవుడే. దేవుని సహాయం లేకుండా, దేవునికి ఆజ్ఞ లేకుండా ఏది కూడా ఈవెన్ ఒక పొల్ల ఇక్కడి నుంచి తీసి అక్కడ వేయలేం. దేవుని సమ్మతి లేకుండా ఒక పొల్ల గడ్డి పలక తీసి అక్కడి నుంచి అక్కడ వేయలేం మనం. అది అంత బలమైనటువంటి దేవాంత దేవుడు ఏమనుకున్నాను. సో అంత హీనంగా దేవుని బిడ్డల్ని హేళన చేస్తుంటే